వార్తా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం మైగ్రేన్ హెడేక్ ఎందుకు వస్తుంది, అసలు దీనికి గల కారణాలు ఏంటి, మరి దీనికి ఎటువంటి చికిత్స ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనతో చెప్పడానికి మన ముందున్నారు అనంతపురం ధర్మవరం ఎస్కే రసూల్ గారు, అనువంశిక వైద్యులు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలా మందికి మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉంటుంది. ఈ ఓకే. రోజుల్లో చిటికి మాటికి హెడేక్ వస్తుంది. సో మైగ్రేన్ అయితే చాలా సర్వసాధారణం అయిపోయింది చాలా మందికి. అసలు ఎందుకు వస్తుంది ఇది? దీన్ని నా నా నాటు వైద్య భాషలో సన్నిపాతకం అంటారు దీన్ని. సన్నిపాతకం. సన్నిపాతకం, సంధివాతం. ఇది వాతం. కఫంలో పుట్టేది. ఇది ఇక్కడ శరీరం వాతము, పిత్తము, కఫం. ఈ వాతం నుంచి పిత్తంలో చేరి, పిత్తం నుంచి కఫంలో చేరి ఇట్లా వచ్చేది సంధివాతం. దీన్ని సన్నిపాతకం అని, మైగ్రేన్ తలనొప్పి అని. ఈ వచ్చే ముందు లక్షణాలు ఎట్లుంటాయంటే, ఆడపిల్లలకి చేతులు జుమ్జుమ్ అనడం, కాస్త వర్షం రాగానే చెవులు గుయ్యి అనడం, నీరసించిపోవడం, కళ్ళలో నీళ్ళు కావడం, తలనొప్పుతూనే ఉంటుంది వాళ్ళకి, హెడేక్. ఇంకా కళ్ళజోడని, రెటీనా ప్రాబ్లం, కళ్ళజోడు పెట్టుకోవడం, బీభత్సం, డబ్బులనే అయిపోతూ ఉంటాయి. ఇది సింపుల్. ఆ రోజుల్లో అసలు రావడానికి కారణం స్నానం. స్నానం. తలస్నానం. తలస్నానం అంటే తలస్నానం చేయొద్దంటారా? చెయ్యాల. చేసిన తర్వాత ఆచరించుకునే పద్ధతులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏం చేస్తాను అమ్మగారు, అమ్మమ్మలు, బుడ్డమ్మలంతా ఏం చేస్తాను, స్నానం చేయగానే తల శుభ్రంగా తుడుచుకొని పాలమడ్డి, సామరాని, రాలము, గుగ్గిలము, జటామాంసి, ఒట్టి ఏర్లు ఇవన్నీ ఒక నిప్పులో వేసి వాటిపైన ఒక బుట్ట బార్లించి ఆ కూరలన్నీ అలా హీట్ చేసేవారు. ఎండలో కూర్చొని ఆ డి విటమిన్ తీసుకునేవారు. అది ఎప్పుడు చేస్తారు? బాల్యంతరాల వరకే చేసేది, బిడ్డ పుట్టిన తర్వాత. ఆ తర్వాత బహిష్ట అవుతారు నా చెల్లెమ్మలు. ఈ బహిష్ట అయిన తర్వాత ఆ 3 రోజులు సరిగ్గా స్నానం చేయరు, తుడుచుకోరు, గబా 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 అని పోసుకొని వచ్చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆచరించరు. ఆ ఎంటుకలు తుడచడం అదేం చేస్తారు, అలా సినిమాల శ్రీదేవి, విజయశాంతి ఇట్లా తలకి అలా కాటన్ కట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు. ఈ తేమ ఎక్కడుంటుంది? తలంతా కూలింగ్. ఇట్లా చేసుకున్న తర్వాత తల తుడుచుకొని వెంటనే ఇంకా నా బిడ్డ లాంటి అమ్మాయిలే ల్యాప్టాప్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆడేసి. ఏం చేస్తున్నప్పుడు ఈ పిత్తం కఫంలో చేరిపోయి ముక్కులో నీళ్లు కావడం, లైట్గా తలనొప్పి రావడం, నిద్ర ఉండదు, ట్యాబ్లెట్లు వేసుకోవడం, ట్యాబ్లెట్ వేసుకుంటా పెయిన్ కిల్లర్గా మారి 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 ఈ సైనిటిస్ ప్రాబ్లము, మైగ్రేన్ పక్కకు పోయి కిడ్నీ ఎఫెక్ట్, రక్తం చెడిపోయా. ఈ పెయిన్ కిల్లర్ వల్ల ఇట్లా వచ్చేసే కథ. మరి కొంతమంది మగవారిలో కూడా వస్తూ ఉంటుంది కదా వస్తుంది. మరి దానికి కారణం ఏమంటారు? మగవారిలో 100కి 1% తలనొప్పి వచ్చేది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ముక్కులకు నీళ్ళు ఎక్కించినప్పుడు, ముఖాలు కడిగేతాడు, స్నానాలు చేసి ముక్కులు నీళ్ళు ఎక్కుతాయి, అవి చీదేరు అందే. కాలకృత్యములో ప్రధాన పాత్ర ముక్కు చీదడం. ముఖం కడిగేటప్పుడు ముక్కు చీదేస్తే ఈ కపాల మధ్య భాగంలో ఉన్న జెల్ అంతా ముక్కు ధర బయటకు వస్తుంది. టంగ్ క్లీనర్ వేసి మళ్ళీ నాలికల మన ఉమ్మ పూసేసినామంటే ఈ పిత్తాశయంలో ఉండే డస్ట్ అంతా బయటకు వస్తుంది. ఈ ముఖం కడడానికి, స్నానానికి ప్రధాన పాత్ర 2: ఒకటి కఫం, రెండవది పిత్తం. ఇవి కావాలంటే ముఖ వర్చస్సులు శుభ్రంగా చేసుకోవాలి మనం. దీనికి చక్కటి రెమెడీ మైగ్రేన్ తలనొప్పికి వెరీ సింపుల్. మసిబట్ట ఉంటుంది ఇంట్లో, అంటే ఆ పొయ్యి దగ్గర ఆ సాంబార్ పడిపోయినా, ఏదన్నా కింద డస్ట్ పడిపోయినా అమ్మాయి ఆ బట్టతో తుడుస్తూ ఉంటుంది. వినండి, వైద్యం ఇట్లుంటుంది, భారతీయ వైద్యం. మనం ముఖం కడుక్కుంటాను పొద్దున్నే, ఆ తడి ముఖంతో వెళ్ళి ఆ బట్టలో ఒక మొక్క తీసి దాన్ని నిప్పు పెట్టి ఆర్పేసి ఆ దుప్పటి వేసుకుని ఆ వాసన పీల్చితే ఒక్కసారిగా కదులుతాయి నరాలని, తలలో నరాలు. గుడ్డని, క్లాత్ని కాల్చేసి దాన్ని ఆపేసి ఆ పొగ పీల్చాలి. పొగని అలా దుప్పటి ముసుకేసి ఆ వాసన పీల్చినామా తలలో జేజమ్మ కనిపిస్తుంది, ఆ కళ్ళని నీళ్ళు జల్లున వచ్చేస్తాయి. ఇది వంటింటి వైద్యం. దీన్ని ఒక మెడిసిన్గా చేసుకోవాలంటే తెల్లవాయలు తీసుకోవాలా, తెల్లవాయలు, గార్లిక్, లొస్సన్, ఆవాలు తీసుకోవాలా. అవి 2 బాగా మర్దన చేయాలి. ఆవాలు, ఇంకొకటి ఏమన్నారు? ఎల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు సేమ్ క్వాంటిటీ తీసుకొని మెత్తగా చేసి దానికి చిన్న మూటలో మూట కట్టి
ఓకే. దాని నిద్రపోయే ముందుగా వాసన చూడాలా, ఈ కడతలు పూసుకుంటే 40 రోజులు చేస్తే నా చెల్లెమ్మలు ఈ సమస్య బయటపడతారు. ఇది మన భారతీయ వైద్యం, దమ్మున్న వైద్యం ఇది. ఇవి చేసుకోలేక ఈరోజు చిన్నపిల్లలు పెద్ద పెద్ద సోడాబుడ్లు తెలంగాణ పసుకొని గ్లాసులు పెట్టుకొని తిరుగుతుంటారు. ఇవి చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళని ఓల్డ్ హోములు పంపించేస్తున్నాం, మనం హాస్పిటల్ పాలవుతున్నాం. నాన్న ముసలోడైతే బుద్ధి చెప్తాడని ఓల్డ్ హోమ్, అమ్మ నాన్నని తీసుకుని ఓల్డ్ హోమ్కి వెళ్ళిపో. ఇవి ఆపి భారతీయ వైద్య విధానాలు వాళ్ళు చూసింటారు పెద్దోళ్ళు. వాళ్ళ అత్త దగ్గర ఈమె కాపురం చేసి ఉంటుంది కాబట్టి ఆమె ఈరోజు మనకి బుద్ధి చెప్తుంది కాబట్టి వాళ్ళని ఉండేయట్లేదు. నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే వెరీ సింపుల్. మనలోనే వ్యాధి పుట్టింది, దాని మనమే డాక్టర్లు కావాలా. అంటే కంటికి సంబంధించి ఏ డిసీజెస్ అన్నా పోతాయంటారు. ఇప్పుడు చాలా అన్నీ మంది పోతాయి. కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి, కండల్లో నుంచి వాటర్ వస్తుంది. అలాంటివి ఏమన్నా కఫానికి పోతాయి. సంబంధించిన రోగాలన్నీ పోతాయి దీంట్లో. ఓకే. అంటే కళ్ళకి సంబంధించినవన్నీ కఫానికి సంబంధించిన అంతే. వ్యాధులు. కఫం, ఓకే. ఇది కఫం. అది కఫం. ఇందులో కఫం ఉండేది. మ్మ్. అయితే చెవి నొప్పులు కూడా కఫం వల్ల కఫం వస్తాయి. అంతేనే. ఈ రెమెడీ చెవి నొప్పికి కూడా పనిచేస్తుంది అంటారా? చెవు నొప్పికి ఎలా పనిచేస్తుందంటే ఇది ఎల్లిపాయల్ని ఆవాల్ని దంచి ఈ కాటన్లో పెట్టి కాస్త నులుమాల. నులిమిన తర్వాత తీసేయాల. ఆ కాటన్ మాత్రం తీసుకోవాలా, ఉండ చేసి పెట్టుకోవాలా. 10 నిమిషాలు తీసేయాల. రోజు 10 నిమిషాలు పెట్టుకోవాలా. అప్పుడేం చేస్తుంది, కఫాల మధ్య భాగంలో ఉన్న శీతలం, ఈ ధ్వనికిడి, ఈ చెవుల ద్వారా లిక్విడ్ వచ్చేస్తుంది, తేమ, అది తీసేయాలి. రోజుకి 10 నిమిషాలే చేయాలి, ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ గార్లిక్ ఇబ్బందులు పెడుతుంది. ఇది పిల్లలకి కూడా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. చిన్న పిల్లలకి ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇవి చేయొచ్చు. నొప్పులు పెడుతూ ఉంటాయి అవును, పిల్లలకి అవును, ఎక్కువ. అవును. చెవులకు సంబంధించి ఎక్కువ పిల్లలకు వస్తాయి. ఇంకా ఒక పద్ధతి, పిల్లలకన్నా 10 నిమిషాలు అంటారా? అది వయసు బట్టి, వాళ్ళ తగ్గించి స్టామినా బట్టి. ఇంకేం పిల్లలు చేయాలి, కాబట్టి ఒక లేకుంటే 5 మినిట్స్ చాలంటారా? ఆవాలలో నూనెలో ఎల్లిపాయలు చిత్తకొట్టి అందులో బాగా మరిగించి అక్కడ ఒక 20 ml ఆవాల నూనె అయితే ఒక 50 గ్రామ్స్ ఎల్లిపాయలు వేయాలి. బాగా మరిగించిన తర్వాత అవి బ్రౌన్ కలర్ రాగానే ఆ నూనె వడబోసుకోవాలి. ఈ నూనె రాత్రి భోజనం చేసి నిద్రపోయే ముందుగా ఒక్క డ్రాప్ వేసి కాటన్ పెట్టాలి. చెవులో చీము కారినా, చెవులో నీళ్లు కారినా, ఈ చెవులు వినపడికపోయినా, ఈ కపాలంలో ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ పోతాయి ఒక 10 రోజుల్లో. కానీ కొంతమంది చెవిలో ఆయిల్ వేస్తే ఇన్నాళ్ళ రోజులు కాదు, కర్ణబేరీలు పోతాయి, అవి పోదు. ఇవి అంటూ ఉంటారు. చల్లారిపోయిన మేమంతా తర్వాత ఒక్క వేసుకున్నాం కదా. డ్రాప్ వేయాలి అంతే వాటిని. ఒక్క డ్రాప్, ఒక్క సింగిల్ డ్రాప్ పోతుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పిన చిట్కాలన్నీ మా ప్రేక్షకులందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.